యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే 44వ దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది జరగబోయే ప్రవచనం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనే దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది. ఇది జరగబోయే ప్రవచనం. ప్రియమైన ప్రజలారా, మరి ఈ వీడియో చాలా లేట్గా నేను పెడుతున్నాను దేవుని ప్రవక్తగా. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ నాకు అధికారం ఇచ్చాడు. అంతే 90 దేశాలకి తీర్పు సందేశాలు పంపించమని, ఆ 100 దేశాలకి తీర్పు సందేశాలు పంపించమని దేవుడు నాకు ఎప్పుడూ అధికారం ఇచ్చాడు. కానీ నేనే లేట్ చేస్తున్నాను. ఎందుకంటే లేట్ చేస్తానంటే సడన్గా నేను కానీ తీర్పు సందేశాలు వర్షాగా నెంబర్ వారీగా పంపించిస్తే మరి ప్రపంచం ఏమైపోతాయి స్పాట్లో. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలు ఉన్నాయి. 195 దేశాల్లో ఉన్న చాలా దేశాలు నాశనం అయిపోతాయి. అర్థమవుతుంది కదా. అందుకే నేను చాలా లేట్ చేస్తాను. ఈ ప్రాసెస్ దేవుడిచ్చిన వాక్కు నాకు ఉంది, కానీ నేను లేట్ చేస్తాను. ఎందుకంటే చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయని కూడా నాకు తెలుసు. కాబట్టి మరి దేవుడు తెలియపరిచాడు. కాబట్టి 44వ దేశము తీర్పు సందేశము అంటే నేను రోజు ప్రార్థన చేస్తాను, ప్రభు మరి దేశాల కొరకు నేను తీర్పు సందేశాలు పంపిస్తున్నాను కదా, మరి దాన్ని బట్టి పరిస్థితి ఏంటన్నప్పుడు కూడా ఎవరైనా చూస్తారా అని చిన్న డౌట్ మీద నేను దేవుడితో మాట్లాడేటప్పుడు ఆయన దైవ దర్శనంలో దేవదూత ద్వారా పేరపన జరిపించినప్పుడు అంటే ఏంటంటే నేను వీడియోలో పెట్టిన తర్వాత ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడిని యెహోవా చూస్తున్నాడని నాకు అర్థమైంది. అంటే అర్థమేంటి, ఇప్పటికి 43 దేశాలకి ఇప్పుడు తీర్పు సందేశాలు పంపించాను. దాంట్లో అమెరికా కూడా ఉంది. కానీ ఎందుకంటే ఈ దేశాలన్నీ కూడా నేలమట్టమయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా నేను అనుకుంటున్నాను. కారణం ఏమిటి అంటే మొన్న ఒక వీడియో పెట్టాను. ఏంటంటే దేవుని తీర్పు దగ్గరలోనే ఉంది, కానీ అందులోట కొన్ని దేశాలు మాత్రమే నేలమట్టం అవుతాయి, కొన్ని దేశాలు మాత్రమే మిగిలిపోతాయి అని కూడా నేను పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా సరే దేవుని యందు యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించండి. మనిషి ప్రాణానికి గ్యారంటీ లేదు. చాలామంది అనుకోవచ్చు, ఆ దేశాలు కొప్పుకూలిపోతున్నాయి కదా, మాకేం పోయింది కదా, ఇప్పుడు భారతదేశానికి దెబ్బ రాలేదా, భారతదేశానికి ఇప్పుడు ప్రమాదం సంభవించలేదా, మీకు తెలదు. కానీ ఆ పక్కలెళ్ళి భారతదేశం మీదకి ఎప్పుడూ ప్రమాదం ముంచుకొచ్చున్నది. అర్థమవుతుంది కదా. ఎందుకంటే ఏ దేశంలో కుప్పకూలిపోతుంది మాకేంటి, ఏ దేశంలో నాశనం అయిపోతుంది, అలాంటి మూర్ఖత్వము మీకు వద్దని చెప్తున్నాను. ఎందుకంటే మీరే కానీ నేను ఒక విషయం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. నేను మన దేశం కోసము ప్రార్థన చేయొచ్చు, కానీ ఇప్పుడు దేవుడు నాకేమని బయలుపరుచున్నాడంటే ఆయన ప్రవక్తగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సేవకులు ఉన్నారు, కానీ ఎవరికి కూడా తీర్పు సందేశాలు పంపించమని బయలుపరచలేదు. కానీ నాకెందుకు దేవుడు బయలుపరిచాడంటే ఆయన భయభక్తులు కలిగిన ఆయన ప్రవక్తను కాబట్టి ఆయన ఏది చెప్తే అది నేను నెరవేరుస్తున్నాను. కాబట్టి అందుకోసమే తీర్పు సందేశాలు పంపించమని దేవాది దేవుడి యెహోవా దైవ దర్శనంలో తెలియపరిచాడు. అన్నటి కాలంలో యెషయా ప్రవక్త కలిగేట అధికారం ఇచ్చాడో అలాంటి అధికారం నేను కూడా పొందుకున్నాను అనమాట. అర్థమవుతుంది కదా. చాలామంది అంటున్నారు, ప్రవక్త గారు మీరు ప్రార్థన చేస్తే యుద్ధాలు ఆగితాయి కదా, మీరు ప్రార్థన చేస్తే తెగుళ్ళు ఆగితాయి కదా, మీరు ప్రార్థన ఎందుకు చేయట్లేదంటే ఒకటి నేను చెప్పాను, బ్రదర్ మీరు వినండి చాలా జాగ్రత్తగా. నేను ప్రార్థన చేస్తే ఆగుతుంది. నేను 40 రోజులు నేను అప్పటి కాలంలో కరోనా వైరస్ అంటే చాలామంది లేడీస్ మీద అత్యాచారాలు మానభంగాలు జరిగినప్పుడు నేను తట్టుకోలేక దేవుడితో నేను సంభాషణ చేసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, భక్తుడా నువ్వు మోకాల ప్రార్థన నేర్చుకో అన్నాడు. కానీ ఆ టైంలోన నాకు మోకాల ప్రార్థన అంటే తెలదు. ఎందుకంటే ఒక 5 నిమిషాలు నేను మోకాల ప్రార్థన చేస్తే మోకాలు నొప్పులు వచ్చేసేవి. అలాగే నేను ప్రభా నా వల్ల కాదన్నాను. కానీ అప్పుడు దేవుడు ఏమన్నాడు, నేను మోకాల ప్రార్థన నేర్పిస్తున్నాను. కానీ నేను 2018లో నేను మోకాల ప్రార్థన నేర్చుకుంటే 2019 సంవత్సరంలో ఒక తెగులు దేవుడి భూలోకం పంపించాడు. నేను దేనికోసం మోకాల ప్రార్థన చేస్తాను తెలుసా మీకు? ప్రపంచ రక్షణ కొరకు. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు మానభంగం చేయడము, యాసిడ్లు పోసేయడము, చంపేయడం ఇలా చేసినప్పుడు నేను కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే మోకాల ప్రార్థన నేర్చుకున్నప్పుడు దేవుడే నాకు మోకాల ప్రార్థన నేర్పించి ఈ రోజున ప్రపంచం యొక్క సింహగర్జన మోకాల ప్రార్థన వీరుడు దేవుని ప్రవక్త లూకా అంటే నేను 6 గంటల మోకాల మీద ప్రార్థన చేస్తున్నాను. ఆ విషయం తెలుసా మీకు? నేను మామూలు వ్యక్తిని కాదు మీరు అనుకోవచ్చు, కానీ మీలాంటి మనిషినే.
కానీ దేవుని సేవకుడిని, దేవుని ప్రవక్తని, దేవుని సేవకుడిని కూడా. అర్థమవుతుంది కదా. అందుకే నేను మోకాలు ప్రార్థన చేయొచ్చు. ఈ ప్రభువా, ఈ ప్రపంచంలో ఉన్న తెగుళ్ళు ఆఫ్ చేసే, ప్రపంచంలో ఉన్న ఈ యుద్ధాలు ఆఫ్ చేసే ప్రభువా, ఇంకా కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఇవ్వ ప్రభువా అని నేను అనొచ్చు. కానీ దేవుడు ఏం చేశాడంటే నాకు ఆ అవకాశం నాకు ఇవ్వలేదు. ఏమి ఇచ్చాడంటే తీర్పు సందేశాలు పంపించమని అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే ప్రపంచ దేశాల మీదకి 100 దేశాలకు ఎప్పుడైతే నేను తీర్పు సందేశాలు పంపిస్తానో అప్పుడు కొన్ని దేశాలు నేలమట్టం అయిన తర్వాత అప్పుడు నేను మన మోకాల ప్రార్థన ద్వారాగా అప్పుడు కొన్ని దేశాలని నేను కాపాడగలుగుతాను. అర్థమవుతుంది కదా ప్రియమైన ప్రజలారా. అందుకే చాలామంది అంటున్నారు, ప్రవక్త గారు చాలామంది ఫోన్ చేసి ఏమంటున్నారంటే, ప్రవక్త గారు మీరు తీర్పు సందేశాలు పంపించిన బదులు మన దేశాన్ని మనం కాపాడవచ్చు కదా, లేదా ప్రపంచ దేశాల కొరకు యుద్ధాలు జరగడానికి ఆపండి, కరువు కాలం వస్తుంది ఆపండి అనుకున్నంత ఆ అవకాశం నాకు లేదు. ఒకవేళ మీరు ఆపాలనుకుంటే ఆపుకోండి. దైవ సేవకులారా, నేను కూడా మీకు అవకాశం ఇస్తున్నా. దేవుని పేరిట యెహోవా దేవుడు నా పక్షాన ఒక అవకాశం మీకు కల్పిస్తున్నాడు. ఏమని కల్పిస్తున్నాడు అంటే, ఎవరైనా దైవ సేవకులు యుద్ధాలు ఆపొచ్చు, తెగుళ్ళు ఆపొచ్చు, భూకంపాలు ఆపొచ్చు, తర్వాత ఉష్ణోగ్రత ఆపొచ్చు, ఏదైనా ఆపొచ్చు, నో ప్రాబ్లం. ఈ భూలోకానికి దేవుడు ఈ తెగులు పంపించున్నాడు. ఉష్ణోగ్రత, యుద్ధాలు, భూకంపాలు, తర్వాత తెగుళ్ళు, ఇవన్నీ కూడా దేవుడు పంపించిన తెగుళ్ళే. మీరు అనుకోవచ్చు ఏదో నాన్ స్టాప్ అని, అది ఇవన్నీ కూడా జీవం గల ఇవన్నీ తెగుళ్ళు. కాబట్టి నేను ఇప్పుడు కూడా మీకు ఆపరిస్తున్నాను, మీరు కూడా ఇప్పుడు కూడా మీకు ఆపరిస్తున్నాను సేవకులకి. మరొక వీడియో పెడతాను తొందరలోనే, సేవకులకి ఆఫర్ అని పెడతాను. ఎందుకంటే ఆఫర్ అంటే ఇప్పుడు దేవుడు నేను మోకాల ప్రార్థన సింహంలాగా గర్జించిన ప్రార్థన కానీ చేస్తే దేవుడు కంపల్సరీగా ఆపుతాడు. ఎందుకంటే అందులోనే నీతి న్యాయం ఉంటుంది కాబట్టి. కానీ నేను అలా చేయలేదు, నాకు దేవుడు అలాంటి అవకాశం ఇవ్వలే. కాబట్టి మీరు ఒకవేళ ఆపాలనుకుంటే మీరు ఆపొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే చాలామంది సేవకులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలు ఉన్నాయి. మన భారతదేశాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. సోది మాటలు చెప్పుకోకండి, భారతదేశాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను భారతదేశం మీద ఒక తీర్పు పంపించాను, మీరు కాపాడుకోండి. ఇప్పుడు దేవుడు నా ద్వారా భారతదేశానికి కూడా ఒక తీర్పు వచ్చింది. మీకు తెలుసా విషయం? భారతదేశం మొట్టమొదటిసారి భారతదేశానికి ఇదో సువర్కి ఆటంకాల దేశం భారతదేశం మొట్టమొదటి నెంబర్ 1లో ఉంది తీర్పు. మీరు కాపాడుకోండి. సోది తర్వాత పొట్టలు పెంచుకోవడం కాదు. ఇప్పుడు అసలైన మంచి పవర్, ఇప్పుడు మంచి యుద్ధంలో ఉన్నాం మనం. తెలుసా విషయం? మన దేశం కోసం కాపాడుకోవాలని ప్రార్థన చేసుకొని విశ్వాసం గల ప్రార్థన అయి ఉండాలి. పనికి మన దరిద్రమైన ప్రార్థన కాదు, పూర్ణ హృదయంతో చేసిన ప్రార్థనలు అయి ఉండాలి. అప్పుడే మీ భారతదేశాన్ని మీరు కాపాడుకుంటారు. నాది భారతదేశమే, కానీ నేను తీర్పు సందేశం పంపించాను భారతదేశానికి. అర్థమవుతుంది కదా. అందుకే నేను చాలామంది నాకు అడుగుతుంటారు, ప్రవక్త గారు, లోకా సార్ మీరు ప్రార్థన చేయండి, మీరు ఆపండి అనుకుని అడుగుతుంటారు. కానీ ఆ అవకాశం నాకు లేదు. ఎప్పుడైతే 100 దేశాలకు నేను తీర్పు సందేశాలు పంపించిన తర్వాత అప్పుడు దేవుడితో మన సంభాషణ చేసి దేవుడు మళ్ళీ ఏమని నాతో పేరపణ కనిపిస్తే ఆ పని నేను చేయాలి తప్ప, ఇది ఇప్పుడు సడన్గా ఇప్పుడు నేను తీర్పు సందేశాలు పంపిస్తున్నాను. ఈరోజు 44వ దేశం తీర్పు సందేశము, నెక్స్ట్ 45 దేశము లిబియా, తర్వాత 46వ దేశము మెరికో. ఇవన్నీ ఇప్పుడు నేను తీర్పు సందేశాలు పంపిస్తున్నాను. సడన్గా నేను ఒక మాట అంటాను, ప్రభువా ఇవన్నీ ఆపే ప్రభువా అనుకుని నేను ఎలాగంతాను? ఆయన పని నేను నెరవేర్చాలి, ఆయన చిత్తం నెరవేర్చాలి, ఆయన ధర్మం నెరవేర్చాలి. నేను సడన్ ప్రభువా నాకు భయం వేస్తుంది, ఈ తీర్పు సందేశాలు నేను పంపించలేను అని అనగలనా? దేవుడు ఏమన్నాడంటే, నేను ఏది చెప్తే అది నువ్వు చేయాలి. నా మాటలు నీ నోట్లో ఉంచున్నాను, అది పెళ్లించటకును, పడద్రోయటకును, కట్టుటకును, నాటుటకును, విడగొట్టును, పడద్రోయటకును రాజ్యముల మీద నీకు అధికారం ఇచ్చి ఉన్నాను. అలాగే ఇరిమే ప్రవక్త ఇచ్చిన వాగ్దానము దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. అందుకే ఆయన వాక్కు నాలో పనిచేస్తుంది. అర్థమవుతుంది కదా ప్రియమైన ప్రజలారా? చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు చెప్తానంటే ప్రార్థన చేసుకోండి. ప్రతి వీడియోలో కూడా నేను ప్రార్థన చేసుకోమని చెప్తున్నాను. మీరు ప్రార్థన చేసుకోమని కాదు. ఇప్పుడు యేసు ప్రభుకి కుల మత భేదాలు లేవు. మీ ప్రాణాలు మీరు కాపాడుకోవాలనుకుంటే కంపల్సరీ ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటమే. అర్థమవుతుంది కదా? యేసు ప్రభుకి కుల మత భేదాలు లేవు. కానీ భూకంపాలు, తెగుళ్ళు,
యుద్ధములకు మాత్రము దానికి కులమత భేదాలు లేవు. అర్థమవుతుంది కదా. యేసు ప్రభుకి కులమత భేదాలు లేవు. ప్రార్థన చేసుకోవచ్చు, ఎవరైనా ప్రార్థన, ఏ కులమైన ప్రార్థన చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ దేవుడు పంపించిన 5 తెగులు ఉన్నాయే, 5 తెగులు కూడా కులమత భేదాలు లేవు. ఎవరినైనా సరే తీసుకెళ్ళిపోతాయి నరకానికి. అర్థమవుతుంది కదా. అందుకే సార్ జాగ్రత్తగానండి. ఇప్పుడు ఈ దేశం, ఇప్పుడు 44వ దేశానికి దేవుని తీర్పు వచ్చున్నది. ఇది జరగబోయే ప్రవచనం. ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనే దేశం మీదకి దేవుని తీర్పు వచ్చున్నది, జరగబోయే ప్రవచనం. అది తొందరలోనే ఈ దేశం నాశనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం జరిగింది చూడండి. ఇక్కడ ఏం రాసి ఉంది? స్థానం పశ్చిమాసియా జనసంఖ్య, తర్వాత విశ్వాసులు 1.2%, అధిక సంఖ్యకులు ఎక్కువ. ఈ దేశంలో అధిక సంఖ్యకులు ఎక్కువ ఆత్మరాధకులు ఉన్నారట. అంటే ఆత్మరాధకులు అంటే దేవుని నమ్మరీలు, ఆత్మలు నమ్ముతారు, దేవుని నమ్మరట వీళ్ళు. ఆత్మరాధకులు ఉన్నారట ఈ దేశంలో. అందుకే ఈ దేశము అతి తొందరలో నేలమట్టమయ్యే అవకాశాలు ఉన్నాయని దేవుని ప్రవక్తగా నేను తెలియపరుస్తున్నాను. ఓకేనా. కాబట్టి చాలా జాగ్రత్తగా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు 100 దేశాలకు తీర్పు సందేశాలు వెళ్తున్నాయి. కాబట్టి తర్వాత నెక్స్ట్ స్టెప్ దేవుడు ఏమని బయటపరిస్తే అది నెక్స్ట్ స్టెప్ నేను ప్రయత్నం చేస్తాను. ఓకేనా. అందరికీ యేసుక్రీస్తు పేరిట అందరికి వందనాలు తెలియపరుస్తున్నాను.